కమింగ్ టు ద హోమియోపతి సార్. హోమియోపతిలో ఒక ఇద్దరు ఒకే ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు సో, అతనికి అండ్ ఇంకో అతనికి డిఫరెంట్ మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు. ఎందుకలాగా? 5 మంది వచ్చారనుకోండి. ఆ! సపోజ్ 5 మంది తీసుకోండి. అందరూ 5 మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అవును. 5 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్యాన్సర్ అనేది ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఉండదు. హ్మ్. డయాబెటిస్ ఈ పర్సన్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ పర్సన్ వేరు కదా! వాడు 'ఆలీగాడు' సినిమాలో ఇసుక తీసుకెళ్తాడు హ్మ్. బైక్‌లో. హ్మ్. ప్రతిసారి బైక్‌లో ఇసుక తీసుకెళ్తాడు. యాహ్! ఆహా! హ్మ్. ఏందిరా బాబు నువ్వు ఇసుక తీసుకెళ్తావు నువ్వు అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి చూస్తే ఇసుకే తీసుకెళ్తావు అంటే గనుక బైక్ మార్చే విషయం తెలీదు. యాహ్! ఇక్కడ బాడీ మారిపోతుందిగా. హ్మ్. ఈ బాడీ వేరు, ఈ బాడీ వేరు, ఈ బాడీ వేరు, ఈ బాడీ వేరు, ఈ బాడీ వేరు. హ్మ్. ఈ మైండ్ అండ్ బాడీకి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే గాని ప్రాబ్లమ్ కాదు. ఓకే. దట్ ఈస్ ద హోమియోపతి. అందుకే హోమియోపతి అనేది ఇండివిడ్యువల్ సిస్టమ్. హోమియోపతి అనేది సో మీకు కస్టమైజ్డ్ సిస్టమ్. మీకు మాత్రమే తయారు చేసిన మెడిసిన్. మిమ్మల్ని మాత్రమే ట్రీట్ చేసే మెడిసిన్. కానీ అలోపతి విషయానికొచ్చేటప్పటికి అట్లా లేదు కదా! అలోపతి ఈస్ యానిమల్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనిషి అయినా 10 మంది క్యాన్సర్ పేషెంట్‌లకు 10 మంది ట్రీట్మెంట్ ఒకటే ఉంటది. అవును. 10 మంది డయాబెటిస్ పేషెంట్‌లకు 10 మంది ఉంటది. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్ ట్రీట్మెంట్. హుహు. ఆ టెంపరరీగా ఆ ప్రాబ్లమ్‌ని సప్రెస్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్‌ని టెంపరరీ కంట్రోల్ చేయడానికి పనికొచ్చే సిస్టమే గాని, ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఆ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఎవరు? హ్మ్. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ప్రాబ్లమ్ నుంచి రూట్ ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలనేటువంటిది టోటల్లీ ఇట్ ఈస్ అసలు అలోపతి ప్లాట్‌ఫార్మ్ మ్యాచే కాదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. అలోపతి అనేది అస్సలకు మెడిసిన్ వాడకూడదు మనం ఫస్ట్. హ్మ్. అన్‌లెస్ డాక్టర్ ఆలోచించి అవసరమా? లేదా? ఒక టాబ్లెట్ అండి. హ్మ్. ఒక కెమికల్ అండి ఇది. ఇట్ గోయింగ్ టు ది డీపర్ యువర్ సెల్యులర్ సిస్టమ్. నీ బాడీలోకెళ్ళడంలే. ఇట్ గోస్ టు ది జెనెటికల్ లెవెల్. ఇట్ గోస్ టు ది సెల్యులర్ సిస్టమ్. హ్మ్. పైన పనిచేయడంలే. ఒక చిన్న టాబ్లెట్ చూడండి. రెస్టిల్ టాబ్లెట్ హ్మ్. అదేసుకుంటే నిద్రొస్తుంది. అవును. మళ్ళీ అంత చిన్న టాబ్లెటు ఎంత పవర్‌ఫుల్ ఉంటది. సో, అది మీ యొక్క రూట్ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. నేను చెప్పేది ఇవన్నీ కామన్. రేపొద్దున ఇప్పుడు కాకపోయినా కూడా మీరు అలోపతి డాక్టర్ అయినా నేను ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ ఎనీ దిస్ వన్. హ్మ్. బట్ సిస్టమ్ అనేది ఎప్పుడు అవసరమో, ఎప్పుడు అవసరం లేదా? ఇప్పుడు చాలామంది అనుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ సఫర్ అయితున్నాం గదా! ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నాం గదా! ఈ రోజు హోమియోపతి పని చేయకపోతే మేమేం చేయాలి? యాహ్! ఈ డౌట్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్నాయి. అంటే హోమియోపతి తగ్గిస్తుందని తెలిసినా కానీ, అది తగ్గుతుందో లేదోలే అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉండిపోతున్నారు. అవును. మరి దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఈ అందుకే చెప్తాను గదా! హోమియోపతి అనేది ఇప్పుడు క్రానిక్ ప్రాబ్లమ్స్‌కి టైం తీసుకుంటది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది సిస్టమ్. హుహు. మీ డిస్టర్బ్ అయిపోయిన సిస్టమ్‌ని కరెక్షన్‌కి టైం తీసుకుంటది. ఆ టైంలో మీకు బెటర్‌మెంట్ జరుగుతుంటది గానీ, పర్మనెంట్‌గా బెటర్ జరగడానికి ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే. అట్లా అని చెప్పేసి మీరు దీన్ని పక్కన పెట్టేసి మీరు అలోపతి వాడారనుకోండి, హ్మ్. ఈ డిస్టర్బెన్స్ ఇంకా కాంప్లికేటెడ్ డిస్టర్బెన్స్ కావాలి. ఈ రోజు క్రానిక్ జబ్బులు రావడానికి అలోపతే కారణం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అంటే చెప్తున్నా కదా! యాహ్! క్రానిక్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ కానివ్వండి, డయాబెటిస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక క్రానిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తదండి మీకి? హ్మ్. ఒకప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? ఒకప్పుడు ఇన్‌ఫర్టిలిటీ లేదు. అసలకిప్పుడు సముద్రంలోకెళ్తే చేపలకుంటదా ఇన్‌ఫర్టిలిటీ? ఉండదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫిషెస్ కొన్ని అసలు జంతువులకుంటదా ఇన్‌ఫర్టిలిటీ? లేదు. కుక్కలకుంటదా ఇన్‌ఫర్టిలిటీ? నో. పందులకుంటదా ఇన్‌ఫర్టిలిటీ? మళ్ళీ మీకెందుకొచ్చింది? మీ సిస్టమ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టే కదా! యాహ్! నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నా. నేను అవమానించడంలే. లేదు. ఇట్స్ ట్రూ సార్. నేను ఏ మెడికల్ సిస్టమ్ గురించి అగైనిస్ట్ కాదు. హ్మ్. మెడికల్ సిస్టమ్ మీరు దాని గురించి ఒక రియాలిటీ తెలుసుకుంటే, ఏం చేయాలా? ఏం చేయకూడదని తెలుసుకుంటే అట్‌లీస్ట్ యూ కెన్ సేవ్ ద ఫ్యూచర్ జనరేషన్. హ్మ్. ఈరోజు ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు హార్మోన్ డిస్టర్బెన్స్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ రేపు పొద్దున ఇంకో 30 ఇయర్స్‌కో, 40 ఇయర్స్‌కో, 50 ఇయర్స్‌కో ఏమైతాయి? ఆలోచించరా? హ్మ్. యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ కదా! ఒక డాక్టర్ అయ్యుండి మీరు, ఒక సిస్టమ్‌లో ఉండి ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించరా? అవునా కదా! ఆలోచించాలి. ఇది ఇంపార్టెంట్. ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అన్ని మెడికల్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. మీరు డాక్టర్ అయితే హ్మ్. అన్ని మెడికల్ సిస్టమ్స్ తెలుసుకున్నప్పుడు మీ మెడికల్ సిస్టమ్ ఏంటిదని తెలుస్తది. అంతే కదా! ఒక డాక్టర్‌గా నేను హోమియోపతి నాకు నా నా అలోపతి గురించి నాకు నాలెడ్జ్ లేకపోయినా అట్‌లీస్ట్ ఒక అవగాహన ఉంటుంది. హ్మ్.